రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో విద్యుత్ రంగం పాత్ర అపారమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం వచ్చాక రాయితీల రూపంలో దాదాపు ఏడాదిలోనే 15,000 కోట్లు ఇంధన శాఖకు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. నిర్దిష్ట కాల వ్యవధిలో యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లు పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకుని పనిచేయాలని సూచించారు. నూతన విద్యుత్ విధానం వల్ల రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, తద్వారా ఉద్యోగావకాశాలు పెరగనున్నాయని భట్టి వివరించారు. హైదరాబాద్లో తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో ఉప ముఖ్యమంత్రి భట్టి, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12,484 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం విద్యుత్ శాఖకి రైతుల తరఫున డబ్బులు కట్టారు. ఇట్లా బకాయి పెట్టట్లేదు. ఏ నెలది ఆ నెల, ఎందుకంటే మీ మీద భారం వేయకూడదు అనేటువంటి ఆలోచనతోనే పే చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇది హెల్దీగా ఉండాలి. 1,538 కోట్ల రూపాయలు చెల్లించాం విద్యుత్ శాఖ. 15,000 crores రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరఫు నుంచి ఉచితంగా మేము వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళ తరఫున ఆ బిల్లు సంబంధించిన డబ్బు విద్యుత్ శాఖకి మేము చెల్లించారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి దోహదపడేటువంటి విద్యుత్ శాఖ ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదు. తెలంగాణ కూడా ఈ దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడాలి. ఎనర్జీ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు రావడానికి అనుగుణంగా ఉండేటట్టుగా న్యూ ఎనర్జీ పాలసీని ఈరోజు తీసుకొని వచ్చాం.